పండగ ఏదైనా సరే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ బెల్లం పరమాన్నం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని మేము పొంగలన్నం అని పిలుస్తాము. రుచి అయితే చాలా బాగుండిద్ది. పాలు విరగకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గ్లాసు బియ్యము, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసుకొని పాలను అయితే బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకొని కొద్దిగా ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఉడికించుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకొని ఉడికించుకున్న అన్నంలో కలిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి అది కూడా బెల్లం పరిమాణంలో కలిపేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఈ పరిమాణం అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒక బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మనం తినడమేనండి. రుచి అయితే చాలా బాగుండిద్ది.